నమస్తే, నేను మీ తేజ. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతుంటే ఇంకొక పక్క చైనా మ్యాన్ ప్యాడ్స్ మిసైల్స్ ని ఇరాన్ కి అందిస్తున్నట్టు కూడా అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆరోపణలు అయితే చేస్తుంది. దీని గురించి క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో చైనా పైన అమెరికా ఇంటెలిజెన్స్ కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది. ఇరాన్ కి మ్యాన్ ప్యాడ్స్ ని కార్గో విమానంలో తరలిస్తున్నట్టు కూడా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్సే ఒక నివేదిక ఇచ్చిందని చెప్తున్నారు. ఆ నివేదిక ప్రకారం చైనా యుద్ధ విరమణ సమయంలో చైనా ఇరాన్కి పెద్ద ఎత్తున ఆయుధాలను సప్లై చేస్తుందని చెప్తున్నారు. మామూలుగా అయితే చైనాకి ఇరాన్కి మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనా ఇరాన్ మధ్య కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని 25 ఏళ్లకి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం చైనా $400 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది ఇరాన్లో. అంటే ప్రధానంగా ఇరాన్లో పోర్టులు నిర్మించడం, తర్వాత రైల్వేస్ నిర్మించడం, 5G నెట్వర్క్ని ఏర్పాటు చేయడం. అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే చైనా ఏం చేస్తుందంటే దాదాపు 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పోర్టులు, పవరు ఇలాంటివన్నీ నిర్మిస్తుంది. పాకిస్తాన్లో కూడా $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసి నిర్మిస్తుంది ఖదర్ పోర్టు. అలాగా ఇరాన్లో కూడా ఒక కారిడార్, ట్రాన్స్పోర్ట్ కారిడార్ని నిర్మిస్తుంది అన్నమాట చైనా. సో ఇందులో భాగంగా డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటే సివిల్ పర్పస్లకి, మిలిటరీ పర్పస్లకి రెండింటికి వాడే టెక్నాలజీని చైనా సప్లై చేస్తుంది ఎప్పటి నుంచో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఉంది, డ్రోన్ని మనం సివిల్ పర్పస్లు కూడా వాడచ్చు. పొలాల్లో ఎరువులు చల్లడానికి కూడా డ్రోన్లను వాడతారు. అదే డ్రోన్ని కొద్దిగా మారిస్తే మిలిటరీ పర్పస్కి కూడా వాడచ్చు అదే టెక్నాలజీని. అలాగా చైనా ఏం చేస్తుందంటే డ్యూయల్ యూజ్ టెక్నాలజీని ఎప్పటి నుంచో సప్లై చేస్తుంది. అట్లాగే మొబైల్కి సంబంధించి ఈ మిసైల్స్, డ్రోన్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ని కూడా చైనా ఇస్తుంది. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కాంపోనెంట్స్ కూడా ఇస్తుంది. ఇవన్నీ డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎందుకు? ఇరాన్ మీద 1979 నుంచి కూడా ఆంక్షలు ఉన్నాయి. అందుకని వీళ్ళంతా ఏం చేస్తారంటే వేరే దేశాల నుంచి, థర్డ్ పార్టీ దేశాల నుంచి అక్కడి నుంచి వచ్చినట్టుగా, ఎక్కడి నుంచో వచ్చినట్టుగా పెడతారన్నమాట. డైరెక్ట్గా చైనా నుంచి వచ్చినట్టుగా చేయరు. అట్లాగే ఈ యుద్ధం జరుగుతున్న టైంలో కూడా నావిగేషన్ సిస్టమ్, ఎప్పుడు కూడా యుద్ధాల్లో నావిగేషన్ సిస్టమ్ సొంతది ఉండాలి ప్రధానికి. మనకు కూడా ఇండియాకి సొంత నావిగేషన్ సిస్టమ్ ఉంది. నావిగేషన్ అంటే తెలుసు కదా, GPS ఉంది కదా. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ వాడతాము, లేకపోతే మ్యాక్ది సంబంధించి వాడతాము. అలాగా ఇండియాకి కూడా NAV-IC అంటారు. NAV-IC అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. దీన్నే IRNSS కూడా అంటారు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అని అంటారు. అంటే మనం దాదాపు 7 శాటిలైట్లని దీనికోసం పెట్టుకున్నాము. ఈ 7 శాటిలైట్ ద్వారా నావిగేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన విత్ ఇన్ ఇండియాలో అయితే 5 to 10 మీటర్స్ అక్యురేట్గా ఉంటుంది. ఇండియా కాకుండా ఇండియాకి బయట 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ నావిగేషన్ పనిచేస్తుంది. అక్కడ మాత్రం 20 మీటర్స్ వరకు అక్యురసీ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు 3000 కిలోమీటర్లకు విస్తరించే ప్రయోగాలు ఇండియాలో కూడా జరుగుతున్నాయి. అలాగే చైనాకు కూడా సపరేట్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, బెయిదో అని. దాన్ని ఇరాన్కి ఇప్పుడు అందించింది. ఈ నావిగేషన్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే అక్యురేట్గా టార్గెట్ని కొట్టగలుగుతాం. అంటే మనం కొట్టాలనుకున్న టార్గెట్లు ఎక్కడ ఉన్నాయి, దాని కోఆర్డినేట్స్ ఉంటారు. కోఆర్డినేట్స్ ఇరాన్కి అందితే ఇరాన్ అక్యురేట్గా వెపన్ని వేయగలుగుతుంది. సో రెండవది, వాళ్ళ అమెరికన్ అండ్ ఇజ్రాయలీ డిఫెన్స్ సిస్టమ్స్ని బ్రేక్ చేసి ఎలా వెళ్ళాలి అనే దగ్గర కూడా ఈ గైడెన్స్ సిస్టమ్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. ఇలాంటి దాన్ని చైనా ఎప్పటి నుంచో అందిస్తుంది. ఇప్పుడు ఒక పక్క చర్చలు జరుగుతుంటే చైనా మ్యాన్ ప్యాడ్స్ అని, ఇది వచ్చి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇందులో ఏంటంటే షోల్డర్ మీద పెట్టుకొని, షోల్డర్ ఫైర్డ్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ అంటారు. షోల్డర్ మీద పెట్టుకొని దగ్గర అంటే లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లని కొట్టచ్చు. మొన్న F-15E కొట్టారు కదా, అవి లో ఫ్లయింగ్ వాటిని మనిషి దాని మీద పెట్టుకొని కొట్టచ్చు. దాన్ని మ్యాన్ ప్యాడ్స్ అని పిలుస్తారు. అందుకని మ్యాన్ ప్యాడ్ అని పిలిచారు. ఈ మ్యాన్ ప్యాడ్స్ని ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా సప్లై చేసింది అనేది కొత్తగా వస్తున్న వార్త. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి కూడా తెలిసి చర్చలు ఎట్లాగో ముందుకెళ్ళవు, మళ్ళీ యుద్ధం జరుగుతుంది. మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ దగ్గర డిఫెన్స్ సిస్టమ్స్ లేవు.
ఉన్న వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తారు. అందుకని మ్యాన్ ప్యాడ్స్ అనుకో వాళ్ళ మనుషులకి ఇచ్చేసి అక్కడక్కడ పెట్టేసుకుంటే స్ట్రాటజిక్ ప్లేసుల్లో, ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా ఏం చేయబోతుంది, వాళ్ళు బ్రిడ్జ్ల మీద తర్వాత పవర్ ప్లాంట్ల మీద అటాక్ చేయబోతున్నారు. ఆ ఏరియాలో ఈ మ్యాన్ పార్ట్స్ పట్టుకున్న వీళ్ళు ఉన్నారనుకో దాక్కొని, అవి వచ్చినప్పుడు వీళ్ళు కొట్టేయచ్చు అనేది ఇప్పుడు ఉన్న నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట ఇరాన్కి. అందుకని చైనా సప్లై చేస్తుంది. చైనా ఎందుకు చేస్తుంది? చైనా ఇరాన్లో తయారయ్యే ఆయిల్లో 90% చైనాకే వెళ్తుంది ముందు నుంచి కూడా. అది కూడా ఏంటి, డిస్కౌంటెడ్ ఆయిల్, తక్కువ రేట్లకి చైనాకి ఇరాన్ అందిస్తుంది. దానికి బదులుగా చైనా మిలిటరీ హెల్ప్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చైనా పెడుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఒక పక్కేమో చైనా అమెరికా మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ యాక్చువల్గా మార్చిలోనే వెళ్ళుండాలి చైనాకి. యుద్ధం వల్ల ఆగి మేలో 15th అలాగా చైనాకి వెళ్ళి అక్కడ జీ జిన్పింగ్ని ఆయన కలవబోతున్నాడు. అంటే ఒక పక్క వాళ్ళ మధ్య సంబంధాలు మెరుగుపడుతుంటే మరోపక్క ఇరాన్కి చైనా హెల్ప్ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక షాకింగ్ వార్త. కాకపోతే దీన్ని చైనా ఒప్పుకోవట్లేదు. చైనా అంబాసిడర్లు ఖండించారు ఇవన్నీ అబద్ధాలని. ఎందుకంటే ఇవన్నీ ప్రూవ్ కావు. ఇవన్నీ వీళ్ళు షాడో ఫ్లీట్లు అంటారు. షాడో ఫ్లీట్లలో అది ఏ దేశంది ఏంటి ఏమీ రిజిస్ట్రేషన్ ఉండవు వాటికి. అలాంటి వాటిలో పంపిస్తున్నారు అనమాట. సో కాబట్టి వాటికి ప్రూఫ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు నెగెట్ చేస్తున్నారు. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మాత్రం ట్రంప్కి ఒక నివేదిక ఇచ్చాయని చెప్తున్నారు. ఆ నివేదికలో ఈ మ్యాన్ ప్యాడ్స్ అనేవి పెద్ద ఎత్తున వెళ్ళాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే మనకి అమెరికాది అజేయమైన శక్తి అంటారు ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే $multi-billion బిజినెస్ అది ఎయిర్ ఫోర్స్. అందుకని ఎయిర్ ఫోర్స్లో పెట్టుబడులు ఎక్కువ పెడతారు. అమెరికా కూడా ఎయిర్ ఫోర్స్ మీదనే ప్రధానంగా డిపెండ్ అయింది. సో అమెరికా ఎయిర్ ఫోర్స్ని కొట్టే శక్తి ఏదీ లేదు ప్రపంచంలో. అలాంటిది ఇరాన్ వార్ఫేర్లో ఈ 40 రోజుల్లో దాదాపు 40 ఎయిర్ క్రాఫ్ట్లు అమెరికావి నాశనమైనవి, ధ్వంసమైనవి. ఇది అమెరికాకి చాలా ఒకటేమో డబ్బుల పరంగా కొన్ని $1 బిలియన్ పోయినాయి. రెండోదేమో బ్యాడ్ నేమ్. అంటే అమెరికా కూడా చైనా ఇవన్నీ గమనిస్తుంటుంది కదా. రేపు చైనాకి అమెరికాకి యుద్ధం వచ్చిన అమెరికా దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయి, ఇవన్నీ చైనాకి ఎప్పుడైనా వార్ వచ్చినప్పుడే ఆయుధాల ఎఫిషియన్సీ తేలుతుంది. ఇరాన్ దగ్గర నిజానికి బలమైన డిఫెన్స్ సిస్టమ్స్ ఏమీ లేవు. ఇరాన్ అంతా కూడా పాతకాలపు టెక్నాలజీని వాడుతుంది అనేది ఇంతవరకు అందరూ అనుకుంటున్నారు. ఓన్లీ డ్రోన్స్, మిసైల్స్ మీద మాత్రమే ఆధారపడింది. ఇరాన్ దగ్గర ఉన్న పాత డిఫెన్స్ అంటే S-300 ఇవన్నీ ఓల్డ్వి. S-500 కూడా వచ్చేసింది. మనం S-400 వాడాం మొన్న పాకిస్తాన్తో వారప్పుడు లాస్ట్ మేలో. అలాంటిది ఇరాన్ దగ్గర ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు ప్రపంచానికి అంతా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే 40 ఫ్లైట్లను ఎలా కొల్లగొట్టగలిగారు. దానికి ఒక ఆన్సర్ ఏంటంటే ఇదంతా కూడా చైనానే సప్లై చేస్తుంది. ఇది కూడా ఈ మ్యాన్ ప్యాడ్స్ అనేవి కొంత తక్కువ రేట్ టెక్నాలజీ. అంటే మనకి ఇప్పుడు పేట్రియాట్ కానీ, థాడ్ కానీ, లేకపోతే దాని ఏమంటారు ఐరన్ డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ, యారో కానీ, ఈ డిఫెన్స్ సిస్టమ్స్ అంతా వెరీ కాస్ట్లీ. కానీ ఈ మ్యాన్ పార్ట్స్ అనేది సింపుల్, ఇరాన్కి సరిపోతుంది. ఇరాన్ మనుషులు భుజం మీద పెట్టుకుని కొట్టేయచ్చు. కాకపోతే లో ఫ్లయింగ్ ఫ్లైట్లు మాత్రమే ఇది కొడతారన్నమాట. దీంతోపాటు వీళ్ళ మిసైల్స్ని డెవలప్ చేసుకుని, డ్రోన్స్ డెవలప్ చేసుకునే దానికి కాంపోనెంట్స్ని కూడా చైనా పంపించిందని చెప్తున్నారు. సో ఒకటి నావిగేషన్ సిస్టము, 2 డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్, 3 కాంపోనెంట్స్ ఫర్ డ్రోన్స్ అండ్ మిసైల్స్. ఈ 3 రకాల సహాయం అనేది మిలిటరీ సహాయం చైనా చేస్తుందన్నమాట. ఇది ఇప్పుడు అంటే ఇరాన్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఇరాన్ కూడా టాక్స్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంత ముందులాగా ఇరాన్ సైలెంట్గా ఉండకుండా ఈసారి ఈ గ్యాప్లో మరింత ఎఫిషియెంట్గా ఉండేట్టుగా ప్రిపేర్ అవుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.